హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్మ వంట. ఈ రోజు మన ఛానల్లో అన్నం చపాతీలోకి పర్ఫెక్ట్ గా సరిపోయే ఒక క్లాసిక్ రెసిపీ చూడబోతున్నాం. ఉడకబెట్టిన గుడ్లతో చేసే టొమాటో గుడ్డు కూర. టొమాటో గ్రేవీని చక్కగా గుడ్లు లోపల వరకు పీల్చుకునేలా జ్యూసీగా ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూసేద్దాం. లంచ్ బాక్స్ లో కూడా ది బెస్ట్ ఆప్షన్ అన్నమాట. ఎందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్దామా. ఇప్పుడు ముందుగా స్టవ్ పైన కళాయి పెట్టుకొని అందులోకి నూనె వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి కొద్దిగా వేగేంత వరకు ఇలాగా ఫ్రై చేసుకోండి. ఇందులోకి కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి, కర్రీకి బాగుంటుంది ఫ్లేవర్ అనేది. నెక్స్ట్ ఇందులోకి కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం మగ్గిన తర్వాత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోండి. కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా అంతా కలిసిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి టమాటా ముక్కలు ముందే కట్ చేసి పెట్టుకోవాలి. 4 టమాటాలు సన్నగా ఇలా కట్ చేసి వేసుకోవాలి. పండు టమాటాలు అయితే టేస్ట్ అనేది బాగుంటుంది కర్రీ. పచ్చివైతే అంత రుచి అన్నది రాదన్నమాట. అందుకని పండు టమాటాలు వేసుకోండి. ఈ టమాటాలు కూడా మంచిగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. దానికంటే ముందు కొద్దిగా ఉప్పు వేసుకొని ఉడికించుకోండి. ఫ్లేమ్ మీడియం లో పెట్టుకొని 10 నిమిషాల పాటు స్లోగా ఉడికించుకోవాలి. తీసుకున్న టమాటాలని బట్టి టైం సెట్ చేసుకోండి. నాకైతే ఇక్కడ 10 మినిట్స్ పట్టింది. లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే మనకి గ్రేవీగా కుక్ అవుతుంది అనమాట టమాటా కర్రీ అని. మీరు 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ చూసుకొని మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. మూత తీసి ఒకసారి అంతా బాగా కలుపుకోండి. నెక్స్ట్ ఇందులో ఇంత కారం వేసుకోవాలి. మీరు తీసుకునే కారాన్ని బట్టి కూడా చూసి వేసుకోండి. కూరకి కొంచెం కారం ఎక్కువగా ఉంటే బాగుంటుంది, అందుకే చెప్తున్నాను అన్నమాట. సో కారం వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోండి. నెక్స్ట్ ఇందులోకి మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే చింతపండు రసం. ఇదే అందుకే ఈ కూరకి మంచి టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట. చింతపండు రసం ఒక చిన్న గ్లాస్ అంతా వేసుకోండి. చిక్కగా ఉండాల్సిన అవసరం ఏం లేదు. పల్చగా రసం తీసుకొని ఇలాగా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా ధనియా పౌడర్, కొంచెం మెంతి పిండి అంటే జీలకర్ర మెంతి మనం పట్టి పెట్టుకుంటాం కదా ఇంట్లో నిల్వ, అది వేసేసుకోండి. నెక్స్ట్ కొద్దిగా గరం మసాలా చిటికెడు అంటే చిటికెడే వేసుకోండి. తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 to 3 మినిట్స్ లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టి అలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి ఒకసారి అంతా బాగా కలుపుకోండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి జ్యూసీగా కర్రీ రావడం కోసం. ఇందులోకి ఉడికించుకున్న కోడిగుడ్లకి ఇలాగా ఘాట్లు పెట్టి కర్రీలో వేసేసేయండి. ఒకసారి అంతా బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు మళ్ళీ మంచిగా ఉడికించుకుంటే వేడివేడిగా ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. దీని సువాసన అయితే అదిరిపోతుందండి. ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ లో షేర్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇలాంటి మరిన్ని టేస్ట్ చేయండి రెసిపీస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చు. బ్యాచిలర్స్ కి ది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.